గురువుగారు, కాత్యాయని దేవి వ్రత వైశిష్ట్యం ఏమిటి? ఎవరు దీన్ని ఆచరించాలి? కాత్యాయని వ్రతాన్ని గోపికలు ఆరాధించారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేహి పతిం మే కురు తే నమః అంటూ 40 రోజుల వ్రతాన్ని గోపికలంతా చేపట్టారు. ఇలా ప్రతినిత్యము సూర్యోదయానికి ముందరే నిద్రలేచి ధనుర్మాసంలో వాళ్ళంతా స్నానాలు చేయటానికి వెళుతున్న సమయంలో కృష్ణుడు వీరి వ్రతానికి ఫలితాన్ని సక్రమంగా అందజేయాలనుకున్నాడు. వారంతా స్నానం చేసేటప్పుడు వారి చీరలన్నింటినీ శ్రీకృష్ణుడు ఎత్తుకుని చుట్టు మీద కూర్చున్నాడు. వారంతా రక్షించమంటూ ప్రార్థిస్తే, మీరు ఈ సమయంలో ఇలా స్నానం చెయ్యటం కాత్యాయని వ్రతానికి భగ్నం కలిగిస్తుంది కనుక వ్రత ఫలితాన్ని మీకు అందించటం కోసమే నేను ఇలా లీలను ప్రదర్శించాను అంటూ వారి వస్త్రాలను వారికి అందజేశాడు. కాత్యాయని వ్రతము వలన క్లిష్టమైన సమస్యలు పరిష్కరింపబడటమే కాకుండా పరమాత్మ కృప లభించి వ్రతాన్ని నిర్వహించేటప్పుడు వచ్చే దోషాలను కూడా ఆ పరమాత్మయే పరిష్కరిస్తాడు అని చెప్పటానికి అద్భుతమైన కాత్యాయని వ్రతాన్ని ప్రస్తావన చేయటం జరిగింది భాగవతంలో. మనిషికి ఉన్నటువంటి అజ్ఞాన పొరలనేటువంటి వస్త్రాలను తొలగించి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి లక్షణము, ఫలితము కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల మనకు సిద్ధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కాత్యాయని వ్రతాన్ని అవలంబించి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఆ జగన్మాత కృపకు పాత్రులయ్యి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సత్సంతానాన్ని, రోగరహితమైన జీవితాన్ని ఇవన్నీ పొందిన తరువాత ప్రతి మానవుని యొక్క అంతిమ లక్ష్యము ఆ పరమాత్మను చేరుకోవటమే కనుక ముక్తి కోసం భోగాలన్నింటినీ అనుభవించిన తరువాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి దంపతులిద్దరూ ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనం వారికి నెరవేరుతుంది. కాబట్టి వివాహం కావలసిన కన్యలు, రోగపీడితులై అవస్థపడుతున్న దంపతులు, ముక్తిని కోరుకునేటువంటి ప్రజలు గోపికలు శ్రీకృష్ణుణ్ణి అర్చించినట్టు ఆ తల్లిని అర్చించగలిగితే వారి అభీష్టాలన్నీ నెరవేరి అద్భుతమైన శ్రేయోపథం వారికి సొంతమవుతుంది. ఇహము పరము రెండింటినీ అందించే అద్భుతమైన వ్రతమే కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతాన్ని ఆచరించటానికి ప్రతి వాళ్ళు సుముఖతను వ్యక్తం చేస్తూ ఆ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించగలిగితే అనుకున్న అభిష్టాలు నెరవేరడంతో పాటు ఆత్మానుభూతి కూడా వాళ్ళ సొంతమవుతుంది. హ్రీం శ్రీం కాత్యాయనై స్వాహ అన్న మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యము జపిస్తూ ఆ తల్లిని ఆరాధించగలిగితే ఆ మంత్ర ప్రభావంతో మనసులో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలన్నీ అంతరించి సచ్చింతన కలిగి సత్సాంగత్యం ద్వారా శ్రేయోపథము మన సొంతమవుతుంది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని సర్వగాయత్రి మంత్రంలో కాత్యాయని మాతను ఎలా ఆరాధించాలో తెలియజేశారు. ఇలా ఇన్ని రూపాలలో కాత్యాయని మాత అర్చన విశేషాన్ని తెలియజేయటంలోని అంతరార్థం అన్ని ఫలితాలు అందుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆలోచన. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.